రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి మన భారత రాజ్యాంగంలో 8 షెడ్యూళ్ళు ఉండేవి. 8 షెడ్యూళ్ళు. ప్రస్తుతము 12 షెడ్యూళ్ళు కలవు. 12 షెడ్యూళ్ళు. ఇప్పుడు రెండవ షెడ్యూల్ గురించి. రెండవ షెడ్యూల్ రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్నవారి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారి యొక్క జీతభత్యాల గురించి తెలియజేసేటువంటి షెడ్యూలు రెండవ షెడ్యూల్. అందులో ఎవరెవరు ఉంటారంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు. లోక్సభ, రాష్ట్ర విధానసభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు. కేంద్ర మంత్రిమండలి, రాష్ట్ర మంత్రిమండలి. మరియు రాష్ట్ర మంత్రిమండలి. కేంద్ర మంత్రిమండలి మరియు రాష్ట్ర మంత్రిమండలి. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీరి యొక్క జీతభత్యాల గురించి రెండవ షెడ్యూల్ తెలియజేస్తుంది. రెండవ షెడ్యూల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లోక్సభ, రాష్ట్ర విధానసభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, కేంద్ర మంత్రిమండలి మరియు రాష్ట్ర మంత్రిమండలి, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క జీతభత్యాలను గురించి రెండవ షెడ్యూలు తెలియజేస్తుంది. ఈ షెడ్యూల్లో పొందుపరచబడినటువంటి వారి యొక్క జీతభత్యాలలో వారి పదవీ కాలంలో తగ్గించడానికి వీలు లేదు. ఈ షెడ్యూల్లో పొందుపరిచిన వీళ్ళ యొక్క జీతభత్యాలను వారి పదవిలో ఉండగా తగ్గించడానికి వీలు లేదు. కాకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితులలో మాత్రము రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు మినహా మిగిలిన వారి యొక్క జీతభత్యాలలో కోత విధించవచ్చును. అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత సాధారణ జీతభత్యాలు పొందుతారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లోక్సభ, రాష్ట్ర విధానసభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, కేంద్ర మంత్రిమండలి మరియు రాష్ట్ర మంత్రిమండలి, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క జీతభత్యాలను గురించి రెండవ షెడ్యూలు వివరిస్తుంది. ఈ షెడ్యూల్లో పొందుపరిచిన వీరి యొక్క జీతభత్యాలను వారి పదవీ కాలంలో తగ్గించడానికి వీలు లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రము రాష్ట్రపతి జీతభత్యాలను మినహాయించి మిగిలిన వారి యొక్క జీతభత్యాలను కోత విధించవచ్చును. ఆర్థిక అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత సాధారణ జీతభత్యాలను పొందుతారు. ఓకే.
మూడవ షెడ్యూల్ రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్నవారి రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్నవారి పదవీ ప్రమాణ స్వీకారాలు మరియు ప్రమాణాల గురించి తెలియజేస్తుంది. ప్రమాణాలను గురించి తెలియజేస్తుంది మూడవ షెడ్యూల్. ఇందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులు, పార్లమెంటు ఉభయ సభలకు పోటీ చేసేటువంటి అభ్యర్థులు. పార్లమెంటు అంటే రాష్ట్ర ఉభయ సభల సభ్యులు, రాష్ట్ర శాసనసభల, విధానసభల, సభ్యులు. రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసేటువంటి అభ్యర్థులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీరి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి, రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులలో ఉన్న వారి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు మరియు ప్రమాణాలను గురించి తెలియజేసేటువంటి షెడ్యూలే మూడవ షెడ్యూల్. ఇందులో ఎవరెవరంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు ఉభయ సభలకు పోటీ చేసేటువంటి అభ్యర్థులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు, రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసేటువంటి సభ్యులు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీరి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాలు మరియు ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసేటువంటిదే మూడవ షెడ్యూలు. చట్టసభలకు మరియు ఇతర సభలకు పోటీ చేసే అభ్యర్థుల యొక్క ప్రమాణాలను గురించి కూడా మూడవ షెడ్యూలు తెలియజేస్తుంది. ఓకే.
ఏడవ షెడ్యూల్ భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తూ ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన ఉంటుంది. సమాఖ్య తరహా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనకు సంబంధించినటువంటి 3 జాబితాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగి ఉంటుంది. ఈ అధికారాల విభజన 3 జాబితాలు. అవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాల్లో లేనటువంటి అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. కేంద్ర జాబితాలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి 97 అంశాలు ఉన్నాయి. ఈ 97 అంశాలు 100కు చేరినవి. అయితే ప్రస్తుతం వచ్చేసి 98 అంశాలు మాత్రమే ఉన్నాయి. 98 అంశాలు ప్రస్తుతము 98 అంశాలు ఉన్నాయి. అంటే జిఎస్టీ ద్వారా ఈ జిఎస్టీ ద్వారా 92 జిఎస్టీ ద్వారా మరియు 92C అంశాలను తొలగించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతము 100లో నుంచి 2 పోతే 98 అంశాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో ప్రస్తుతము 98 అంశములు ఉన్నవి. ఇవి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలు. జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి అంశాలు కేంద్ర జాబితాలో ఉంటాయి. ఈ జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర జాబితాలోని అంశాలపైన కేంద్ర జాబితాలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి 97 అంశాలు ఉన్నవి. ఆ 97 అంశాలు 100కు చేరినవి. అయితే జిఎస్టీ వచ్చిన తర్వాత 92 మరియు 92C అంశాలను ఈ కేంద్ర జాబితాల నుంచి తొలగించడం వలన ప్రస్తుతం కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు ఏంటంటే జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలు కేంద్ర జాబితాలో ఉన్నవి. ప్రస్తుతము 98 అంశాలు ఉన్నవి. ఈ జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించేటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి 66 అంశాలు ఉన్నాయి. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి 5 అంశాలను రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి 5 అంశాలను తొలగించి ఉమ్మడి జాబితాలోనికి చేర్చినారు. అవే విద్య, అడవులు, తూనికలు, కొలతలు, జనాభా నియంత్రణ, న్యాయ ప్రక్రియ. ఈ అంశాలు, ఈ 5 అంశాలను రాష్ట్ర జాబితాల నుంచి తొలగించి వేసి ఉమ్మడి జాబితాల్లో చేర్చినారు. అయితే 61 అంశాలు ఉన్నాయి. ఈ 61 అంశాలలో నుంచి జిఎస్టీ వచ్చిన తర్వాత 52 మరియు 55 అంశాలను తొలగించడం వలన ప్రస్తుతం వచ్చేసి 59 అంశాలు ఉన్నాయి రాష్ట్ర జాబితాలో. ప్రాంతీయ ప్రాముఖ్యమైన అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి. ప్రాముఖ్యమైనటువంటి అంశములు రాష్ట్ర జాబితాలో ఉంటాయి. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి 66 అంశాలు ఉన్నాయి.
అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను తొలగించి వేసి ఉమ్మడి జాబితాలోనికి చేర్చినారు. అందువలన రాష్ట్ర జాబితాలో 61 అంశాలు ఉండేవి. జిఎస్టీ తర్వాత 52 మరియు 55 అంశాలను తొలగించడం వలన ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య 59 అంశాలు. ఈ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత ఉమ్మడి జాబితా ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగి ఈ ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగి జాతీయ దృక్పథం అవసరమైనటువంటి అంశాలు వచ్చేసి ఉమ్మడి జాబితాలో ఉంటాయి. ఉమ్మడి జాబితాలో ప్రాంతీయ ప్రాముఖ్యం. ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా శాసనాలు చేయవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలను రూపొందించవచ్చు కేంద్ర జాబితాలోని ఉమ్మడి జాబితాలోని అంశాలపైన. అయితే రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉన్నవి. 1976లో 42వ సవరణ ద్వారా 5 అంశాలను చేర్చడం వలన ప్రస్తుతము ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య 52 అంశాలు ఉన్నాయి ఉమ్మడి జాబితాలో. ఈ 3 జాబితాలు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఈ 3 జాబితాలలో లేనటువంటి అంశాలను ఏమంటారంటే అవశిష్ట అధికారాలు అంటారు. ఈ అవశిష్ట అధికారాలు అనే అంశాన్ని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఈ అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసేటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. అవశిష్ట అధికారులపైన శాసనాలు చేసేటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ జాబితాలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను తీసి ఉమ్మడి జాబితాలోనికి చేర్చినారు. ఈ విధంగా చేయాలంటే పార్లమెంటు ఉభయ సభలు 2/3 వంతు మెజారిటీ సభ్యులు హాజరై 2/3 వంతు మెజారిటీ మరియు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభల యొక్క ఆమోదం అవసరం. సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభల యొక్క ఆమోదము అవసరం. ఇది 7వ షెడ్యూల్. మొన్న ఒకరోజు 4వ షెడ్యూల్ వివరించడం జరిగింది. ఈరోజు 2వ షెడ్యూలు, 3వ షెడ్యూలు, 7వ షెడ్యూలు వివరించడం జరిగింది. ఇది 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర మనది సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి సమాఖ్య తరహా ప్రభుత్వ విధానంలో కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరగవలసి ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించారు. అవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాల్లో లేనటువంటి అంశాలని అవశిష్ట అధికారాలు అంటారు. వీటిపైన శాసనాలు చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికి ఉంటుంది. అవశిష్ట అధికారాలను కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఈ 3 జాబితాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా పార్లమెంటు ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక మెజార్టీతో ఆమోదించడమే కాకుండా సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభల యొక్క ఆమోదం కూడా అవసరము ఉంటుంది. ఓకే.